వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా నేటి సీఎం చంద్రబాబుపై ఆనాటి మంత్రి నేటి మాజీ మంత్రి అప్పలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను శనివారం పలాస ఎమ్మెల్యే గోతు శిరీష తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆమె కాశీబుగ్గ సీఐ విజయానంద్కు మాజీ మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదని, నేనే వైద్యులను సర్టిఫై చేస్తానని చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశామని తెలిపారు. అంటే లోకేష్ గారికి అసెంబ్లీ సాక్షిగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద వరి తగ్గించి నోటికొచ్చినట్టు ఆయన మానసిక పరిస్థితి బాలేదని నోరు పారేసుకున్న మాజీ మంత్రి అప్పలరాజు గారి మీద పలాస నియోజకవర్గ తరపు నుండి తెలుగుదేశం కుటుంబం అంతా ఈరోజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంటే అసెంబ్లీలోని ఆయనకి మానసిక పరిస్థితి బాలేదు, నేను ఒక మంత్రిగా నేను ఒక డాక్టర్ గా సర్టిఫై చేస్తున్నానని, అలా సర్టిఫై చేయడానికి కూడా ఎటువంటి అధికారం లేదు. అదే డాక్టర్స్ అందరినీ కలుపుకుని శ్రీధరి అప్పలరాజు గారి మీద ఇప్పుడు మా సిబిఎన్ సార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కంప్లైంట్ ఇస్తున్నారు. సార్ మీరు పక్కకి వెళ్ళిపోండి సార్ రండి. భ్రష్టు పట్టించి గత 5 సంవత్సరాల్లో నిజాలు మాట్లాడినా విమర్శించినా కూడా అనేక సెక్షన్లతోని ప్రతిపక్షాల మీద ప్రశ్నించే ప్రజల మీద తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు పెట్టిన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కాకముందే మంత్రి పదవి గురించి ఆశించి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజా సమస్యల్ని మాట్లాడే అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు నోరు పారేసుకొని చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాలేదు, నేనే సర్టిఫై చేస్తానన్న మాజీ పశువుల మంత్రి గారి మీద ఈరోజు పలాస టీడీపీ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్ లోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయమని చెప్పాము, వాళ్ళు చేస్తారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే అధికారంలో ఉంటాము, అధికారంలో ఉండం, కానీ ప్రజల్లోని ఎప్పుడు ఉండాలంటే కొన్ని విలువలతో చూసిన రాజకీయాలు చేయాలి. నోటు పారేసుకునే వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం విజనరీగా కీర్తించబడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన ఒక డాక్టర్ అట, ఈయన సర్టిఫై చేస్తే చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి బాలేదంట, ఆయన్ని హాస్పిటల్ కి పంపించి సర్టిఫై చేశాక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హాల్లో రావాలని నోరు పారేసుకున్న అప్పలరాజు గారి మీద మేమందరం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తారు. లీగల్ గా చట్టపరంగా ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో చట్టం ప్రొసీడ్ అవుతుందండి.